కార్మిక సమస్య ఐక్యత వర్ధిల్లాలి 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 కార్మిక సమస్య ఐక్యత కార్మిక సమస్య ఐక్యత. ముఖ్యమంత్రి వేములవాడకు రావడం ఇటు కార్మిక అటు ధార్మిక క్షేత్రాలకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు అటు పాలిస్టర్ ఇటు కాటన్ రెండింటికి కూడా అనుబంధంగా మరొక నిర్ణయాలు అదే రకంగా ఆర్డర్లు కూడా ఉంటాయని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. మా ఆరాటం ఏంటంటే పాలిస్టర్కు వ్యతిరేకం మనం లేదా మొత్తం కాటనే ఉండాలన్నటువంటి ఉద్దేశం కాదు. ఒకసారి మనం కొద్దిగా వెనుకకి వెళ్తే కాటన్ అని పదం తీసుకున్నప్పుడు అది పత్తి, రైతు పండించినటువంటి పత్తి ఏదైతుందో అది జిన్నింగ్కి వెళ్తుంది. జిన్నింగ్ తర్వాత దాని స్పిన్నింగ్ అవుతుంది, అంటే దారం తయారవుతుంది. ఆ తర్వాత సైజింగ్కి వెళ్తుంది. సైజింగ్ తర్వాత వీవింగ్ అవుతుంది. వీవింగ్ అనే పదం అది పాలిస్టర్ నేస్తుంది, పవర్లు కాటన్ కూడా నేస్తుంది. అయితే కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత ఏమవుతుందంటే కాటన్కు ఇవాళ పేపర్ కూడా వచ్చింది. చిన్నపిల్లలు ఈ పాలిస్టర్ వస్త్రాలు వేయడం వల్ల వాళ్ళకు రకరకాల రోగాలు వస్తున్నటువంటి విషయం అందరూ చెప్తాము. అయితే ఆ కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత సిరిసిల్లలో ముఖ్యంగా ఎక్కువ పెట్టికోట్స్ తయారవుతాయి, లేకపోతే చీరలు తయారవుతాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒకవేళ నిలువు సైజింగ్ అంటే కాటన్ ఇస్తే అంటే వార్ప్ అంటాం మనం, దాని మీద ప్యాక పాలిస్టర్ వేసినా ఇద్దరికి న్యాయం చేసిన అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇంకా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి వేలాది మంది మహిళలకు పూర్తి స్థాయిలో పని దొరకాలంటే ఒక లంగా ఇవ్వన్నట్టు ఒక పెట్టికోట్, ఒక చీర ఒక పెట్టికోట్ ఇస్తే వేలాది మంది మహిళలకు తప్పకుండా సంవత్సరం పాటు పని దొరుకుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ యొక్క మనుగడ అలాగే కొనసాగించాలంటే కాటన్కి ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఆర్వీఎం ఉంది. ఆర్వీఎం ఏదైతే ఈ షూటింగ్ అంటాం కదా మనం పిల్లలకు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా షూటింగ్ సిస్టమ్ ఏదైతుందో అది పీసీ ఉంటుంది ఖచ్చితంగా. ఇస్త్రీ అట్లే ఆగుతుంది, దానికి నడుస్తుంది. మరి పై భాగంలో వేసుకున్నటువంటి స్కర్ట్ కావచ్చు లేకపోతే షర్ట్ కావచ్చు, అది కాటన్ తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ దుస్తులు వీళ్ళు అంటే పిల్లగాళ్ళు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ అది పీసీ తయారైతే అంటే పాలిస్టర్ కాటన్ రెండు మిక్స్లో తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ రెండు రకాల విధాలైనటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో దాని మీద నిలవదు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే కాటన్ అయితే డ్యూరబుల్ ఉంటుంది, వేసుకున్న పిల్లలకు బాగుంటుంది, దాని యొక్క ప్రింట్ వేసినా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నికగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కాటన్ వస్త్రాన్ని ప్రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాము. ఈ రకంగా మా నిర్ణయాలు ఏవైతున్నాయో పరిశ్రమ పాలిస్టర్ అయినా లేకపోతే కాటన్ అయినా కూడా సిరిసిల్ల అందరం కలిసి బతకాలి, అందరికీ ఉపాధి దొరకాలి, ముఖ్యంగా కార్మికులకు అందరూ కలిసి. ఎందుకంటే ఇంతకుముందు నేసినటువంటి పాలిస్టర్ ఏదైతే బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో దానివల్ల ఎంత ఉపయోగం అయిందనేది మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఆసాంలో ఎవరైతున్నారో ఒకసారి డాబీలని ఒకసారి పింజర్లని రకరకాల మార్పులు చేస్తే ఇది లేని పరిస్థితులల్లో కనీసం ఒక 2 బీములు పడితే వాళ్ళకి వెళ్ళని పరిస్థితులు ఉంటే దాదాపు 4 నుంచి 5 వేల పవర్ లూములు తుక్కు కింద అమ్ముకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు, ప్రత్యేకించి మళ్ళీ చెప్పాల్సిన. ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు కూడా చాలామంది ఆసాములు పని లేక అటు కరెంటు విషయంలో కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు కరెంటు 25 HP సబ్సిడీ ఇస్తా అన్నటువంటి ఏదైతే ఈ ప్రభుత్వంకు మళ్ళీ ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అది అవసరం. మేము ఉచిత కరెంట్ అడుగుతలేము, రుణమాఫీలు కూడా అడుగుతలేము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అంటే దోహదపడేటువంటి పరిశ్రమ నిలదొక్కుకోవడానికి దోహదపడే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మాకు సంతోషం. ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళగల కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత లెక్కనే ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుందన్న నిర్ణయంతో ముఖ్యంగా మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే వాగ్దానం చేశారో త్వరితగతిన, ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయింది, అందరు దిక్కుదోచని పరిస్థితుల్లో పరిశ్రమ ఆసాములు కావచ్చు కార్మికులు కావచ్చు ఇంకా ఒక దారి తీరు తెలియలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఈ వచ్చే జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ కన్నా
ఒకసారి సమీక్ష నిర్వర్తించి ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏ రకంగా అయితే ఈ పరిశ్రమ నిలవకుంటుంది, ఈ వేలాది మంది, ఎందుకంటే కేవలం పవర్మానంగానే నడిపే వాళ్ళు కాదు, జాబర్లు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు, దిగవస్టర్లు ఉంటారు, అమాలీలు ఉంటారు, కూలీలు ఉంటారు, రకరకాల అందరూ కూడా ఈ పరిశ్రమ, ఎందుకంటే కేవలం ఒకటే జాబ్ ఆగేది కాదు, 0 పాయింట్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కూడా అందరూ బ్రతికేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ జీవనోపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ. దీన్ని కాపాడే బాధ్యత. అవసరం పడితే మేము ఇది కాదు అది కాదు, టెక్స్టైల్ పార్క్ వాళ్ళు కూడా పని ఇవ్వండి, అది కూడా బంద్ పడ్డది, సబ్సిడీ లేక, కరెంట్ ఇవ్వలేక. కాబట్టి ఈ కుదేరైనటువంటి పరిశ్రమను భుజాలను ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆదర్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు మా కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైన ఒక దృష్టి సారించి ఇప్పటికైనా మా పరిశ్రమకు మేలు చేయాలని మనసారా వేడుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చేసి అక్కడి గుడికి సంబంధించిన శంకుస్థాపనలు, అలాగే మన సిరిసిల్లకు సంబంధించిన యారన్ డిపో ప్రారంభోత్సవం చేసినారు. వారికి మా కాటన్ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన సిరిసిల్లాలో పాలిస్టర్ కానీ కాటన్ కానీ 2 కళ్ళ లాంటివి. అటువంటిది గత ప్రభుత్వం ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చింది. మన కాటన్ వస్త్ర పరిశ్రమ విస్మరించింది. కాబట్టి ఈ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారు దయతలిచి మన కాటన్ వస్త్ర పరిశ్రమకు ఈ కాటన్కు సంబంధించిన RVM కానీ నిన్న ప్రకటించినట్టు బహిరంగ సభలో కాటన్ను పాలిస్టర్ మిళితమైన చీరలు ఇస్తామని చెప్పినారు. అటువంటి చీరలు మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చినట్టయితే మన కాటన్ వస్త్ర పరిశ్రమతో పాటు పాలిస్టర్ కూడా ఈ 2 పరిశ్రమలు మెరుగుపడతాయని భావిస్తున్నాము. అలాగే యారన్ డిపోలో ఓన్లీ పాలిస్టర్ కాకుండా కాటన్కు సంబంధించిన సిరిసిల్లాలో మేము ఉత్పత్తి చేసే రకాలకు 20 నంబర్ కానీ 25 నంబర్ కానీ 34 కానీ ఇటువంటి కౌంట్లు మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మా యజమానులకు ఆసాములకు ఇచ్చినట్టయితే, సబ్సిడీ ద్వారా ఇచ్చినట్టయితే మాకు కూడా మా పరిశ్రమ కూడా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి యారన్ డిపో ద్వారా ఖచ్చితంగా కాటన్కు సంబంధించిన యారన్ తెప్పించి మా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే RVM ద్వారా ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకే ఆర్డర్ ఇచ్చారు. మా కాటన్ వస్త్ర పరిశ్రమను మర్చిపోయారు. కాబట్టి RVM ద్వారా ఈ యారన్ డిపో ద్వారా కాటన్కి సంబంధించిన ఇంకా RVM కాక వేరే ఏ ఆర్డర్ ఉన్నా కూడా మా కాటన్కి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. పాలిస్టర్ వాళ్ళు మా వాళ్ళే, కాటన్ వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషం, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ప్రభుత్వానికి. మా కాటన్ జేఏసీ తరఫున ఖచ్చితంగా ఈ యారన్ డిపో ద్వారా మాకు ఈ కాటన్ను యారన్ తెప్పించి ఇచ్చినట్టయితే మా కాటన్ పరిశ్రమ ఈ కుదేలవుతున్న తరుణంలో కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.